ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన వార్ 2 నిన్న ఆడియన్స్ ముందుకొచ్చింది. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా వచ్చింది. అయితే వార్ 2 హిందీ సినిమా మాత్రమే, కానీ అందులో ఎన్టీఆర్ నటించేసరికి సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ సినిమాగా ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే వార్ 2 రిలీజ్ తర్వాత చూస్తే ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమా చేశాడా అనిపించింది. సినిమా మరి అంత వరస్ట్ కాకపోయినా ఎన్టీఆర్ ఎనర్జీని సరిగా వాడుకోలేకపోయారు అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కార్లు ఎత్తి మరీ చూపించాడు. తీరా సినిమా చూస్తే రెగ్యులర్ స్పై యాక్షన్ లానే మూవీ అనిపించింది. యశ్రాజ్ ఫిల్మ్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడన్న పాయింట్ తప్ప వార్ 2 రొటీన్ స్టోరీనే. అయితే సినిమా రిజల్ట్ చూసి ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్స్ హిందీలో చేసిన తొలి ప్రయత్నాలన్నీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్ జంజీర్ అంటూ చేసి చేతులు కార్చుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన షాక్ తో మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు రామ్ చరణ్. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 చేశాడు. ఇది జంజీర్, ఆదిపురుష్ లా కాదు, కానీ ఆ సినిమాకు ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ కి సినిమా రిజల్ట్ కి సంబంధం లేదు. పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా కూడా వచ్చింది. అది కూడా కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి వార్ 2 సేఫ్ అయింది. ఒకవేళ అది లోకేష్ కనకరాజ్, విక్రమ్ తరహాలు ఉంటే మాత్రం వార్ 2 కి పెద్ద దెబ్బే పడేది. ఏది ఏమైనా యశ్రాజ్ ఫిల్మ్స్ నుండి బాలీవుడ్ ఆఫర్ అనగానే ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండానే ఈ సినిమా చేశాడంటారా? అలా జరిగి ఉండదు. కానీ ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటాం. స్పై యూనివర్స్, అది కూడా యశ్రాజ్ లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఒక ట్రయల్ వేద్దామని తారక్ ఈ ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ జస్ట్ ఓకే అనిపించుకుంది. అక్కడ సాలిడ్ హిట్ కొడితేనే లెక్కలోకి వస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ జూన్ రిలీజ్ అంటున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్తో తారక్ సినిమా ఉంది. సో ఎన్టీఆర్ ఇలా మన సినిమాలు చేస్తూ బలమైన కథలు వచ్చినప్పుడు మాత్రమే అటు బాలీవుడ్ వైపు చూస్తే బెటర్ అని అంటున్నారు ఫ్యాన్స్. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.